ఇక జాఫ్నా ప్రాంతంలో పెడతాం. జాఫ్నా అంటే ఉత్తర శ్రీలంక ప్రాంతం. ఆ ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ప్రధానమైనటువంటిది మొట్టమొదటి ఒక ముఖద్వారంగా చెప్పుకోవాల్సింది తిరుకేశ్వరాలయం. తిరుకేశ్వరాలయం అంటే అది ఈశ్వరాలయం. ఈశ్వర అంటే చివరిలో ఈశ్వరు వచ్చిందంటే అక్కడ ఇంకోటి ఏంటంటే ఈశ్వరాలయం. ఈశ్వరుడే ఇక వైష్ణవ సాంప్రదాయం మనకి ఎక్కడ కనిపించదు. అక్కడ అంత శైవ సాంప్రదాయమే ఉంటుంది. కాబట్టి ఆ తిరుకేశ్వరాలయంలో ప్రాధాన్యత ఏంటంటే ఇది రావణాసురుడి ధర్మపత్ని మండోదరి తండ్రి గారు మనౌతి, ఆమె తండ్రి పేరు మనౌతి, తన భార్య నిత్య పూజ ఆరాధనల నిమిత్తం ఈ ఆలయాన్ని నిర్మించాడట. మనం ఇంట్లో మందిరం కట్టుకుంటూ పూజాగృహం లాగా ప్రత్యేకించి మన పూజాగృహం మామూలుగా ఏదో లాగా ఏదో ఉంటుంది, కానీ అది అతిపెద్ద దేవాలయము. సింహళ వాస్తు శాస్త్ర రీతుల్ని పూతపోసినట్టు మనకు ఆవిష్కరించే దేవాలయం అది. నేత్రపర్వ దేవాలయం చాలా బాగుంటుంది. ఆ దేవాలయం అది అంత రాతితో నిర్మించింది. రాతి దాదాపుగా మన తమిళ సాంప్రదాయమే. తమిళంలో మనకు కంచి, మదురై, తంజావూరు ఏ దేవాలయం, శ్రీరంగం. ఇంకొక విచిత్రం ఏంటంటే ఉత్తర శ్రీలంకలో పర్యటన చేస్తున్నప్పుడు తమిళనాడులో పర్యటన చేసిన అనుభూతే మనకు ఉంటుంది. కొబ్బరి చెట్లు, సముద్ర జలాలు, సరస్సులు, జలపాతాలు, ఇక అంతా మొత్తం భాష తమిళ భాష అంత ఎటు చూసినా కూడా తెలుగు కూడా వస్తుంటది. అక్కడ తెలుగు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది కూడా అంత వణక్కం వ్యవహారమే కాబట్టి తమిళ తెలుగు ఉంటుంది. ఆ రకంగా ఆ తిరుకేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత అప్పుడు జాఫ్నాలో అడుగు పెట్టడం జరిగింది. జాఫ్నా అనేది ఒక భూభాగం, అది ఉత్తర ప్రాంతం అన్నట్టు. మీకు తెలుసు ఒకప్పుడు జాఫ్నా అనేది ప్రపంచవ్యాప్తంగా మారుమోగినప్పుడు, ముఖ్యంగా ఆ 80-90 దశకంలో చాలా పేరు మోగి చివరికి ఒక దేశ ప్రధానమంత్రిని, ఒక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ప్రాణాలు తీసుకున్న బలిదానం చేయాల్సినటువంటి పరిస్థితి మనకు తెలిసిన విషయమే. ఆ రకంగా ఆ జాఫ్నా ప్రాంతం వెళితే ఒళ్ళు జలధరిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అయ్యో ఇటువంటి ఒక దుర్భరమైనటువంటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితులకు దర్పణం పట్టిందా ఇటు అనే ఒక భావన మనకు కలుగుతుంది. ఏదేమైనా ఆ జాఫ్నా ప్రాంతానికి వెళ్ళి ఇప్పుడు మాత్రం శాంతియుత ప్రాంతంగా కనిపిస్తుంది. అక్కడ ఏం పెద్దగా అలజడులు ఉన్నట్టుగా రోజు కాల్పులతో మారుమోగిన ప్రాంతం కాల్పులతో శాంతి వెలసిలింది. ఒక రకంగా చెప్పడం మన రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన అక్కడ శాంతి ఒప్పందం కుదిరించుకోవడానికి వెళ్ళారు ఆయన. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అతని పైన దాడి జరిగింది. ఒక సైనికుడు దాడి చేయడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత రెండవసారి తమిళనాడులో ఏం జరిగిందో మనకు, పెరంబుదూరులో ఏం జరిగిందో మనకు తెలిసింది. ఆ రకంగా జాఫ్నాలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటి దర్శించుకున్నటువంటి ప్రాంతం నల్లూరు స్కందస్వామి దేవాలయం. స్కందస్వామి అని కానీ వాస్తవానికి సుబ్రహ్మణ్యేశ్వరం అక్కడ కూడా. అయితే మొత్తం శ్రీలంకలో చూసిన దేవాలయాల్లో అద్భుత శిల్పకళారీతులు ఉన్న దేవాలయం నల్లూరు స్కందస్వామి దేవాలయం. అది కట్టించింది, నిర్మాణం చేయించింది ఎవరంటే మన మధురై చోళ మహారాణి కట్టించారు. ఆమె పేరు శంభ్యానాదేవి. శంభ్యానాదేవి అక్కడికి శిల్పుల్ని రప్పించి ఇక్కడి నుంచి పని వాళ్ళను గుప్పించి ఆ దేవాలయ నిర్మాణం దాదాపు 9 సంవత్సరాల పాటు జరిగిందట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గోపురాలు, నిర్మాణ రీతులు అసలు అక్కడ నుంచి కదలానిపించదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ నిర్మాణం చేశారు. ఆ నల్లూరు స్కందస్వామి దేవాలయం చూసిన తర్వాత పక్కలో దగ్గరలోనే కీరిమలై నాగదేవత అని ఉంటుంది. సింహళంలో కీరి అంటే ముంగిస అని అర్థం. అంటే ముంగిస దేవాలయం. మలై అంటే కొండ, అంతే. మలై శబరిమలై అన్నట్టుగా. కేరళలో కానీ మలయాళం కానీ తమిళంలో కానీ మలై అంటే కొండ కీరి మలై అంటే ముంగిస కొండ. ఆ రకంగా పెద్ద కొండ కాదు కానీ మామూలుగా ఏదో కొంచెం ముంగిస ఆకారంలో ఉంటుంది. ముంగిస ఆకారం. ఇప్పుడు గజముఖి కొండ అంటాం. అంటే మనకు ఏనుగు మన తొండ ఉన్నట్టు కనపడితే మనం కొండలు కానీ మనం మబ్బుల్ని కానీ ఊహించుకుంటాం కదా, రాక్షసులాగా ఉన్నది మబ్బు అంటాం. కొద్దిసేపటికి చెదిరిపోతుంది. కానీ కొండ అట్లా కాదు, ఎప్పుడు ఉండేది కొండ. అంతే కనుక గిరిమలై. గిరి అన్నాడు, మీరు చెప్పింది నిజమే రామ్మోహన్ రావు గారు. ఆ రకంగా మొత్తానికి ఆ గిరిమలైలో ఆ ముంగిస అంటే ఒక ముని, నాగముని అనే ఒక వ్యక్తి శాపవశాత్తు ఒక ముంగిసగా మారాడని
ఆ తర్వాత నాగదేవతను ప్రసన్నం చేసుకున్న తర్వాత శాప విముక్తి, అక్కడ కోనేరులో మునిగిన తర్వాత శాప విముక్తి జరిగిందని ఆ రకంగా ఒక నాగేశ్వరుడు అక్కడ వెళ్ళడం. శ్రీలంకలో 5 మనకు తెలుగు రాష్ట్రాలను ఏమంటాము, కాళేశ్వరం, ద్రాక్షారామం, ఇవన్నీ ఈ మూడింటిని కలిసి త్రిలింగ దేశం అని అంటుంటాం కదా. శ్రీశైలం త్రిలింగ దేశం. అక్కడ కూడా పంచలింగాలు ఉంటాయి. మనం త్రిలింగ దేశం తెలుగు ఎట్లా అయిందో అక్కడ కూడా పంచలింగ దేశం తెలుగు దేశం. అంటే మొట్టమొదటి మానావరి, మానావరిలో సైకత లింగం అని ఉంటుంది చెప్పడం మరి. పంచలింగాలు ఉంటాయి. ఈ మునేశ్వర ఆలయం తర్వాత మానావరి సైకత లింగం. సైకత లింగం అంటే రాముడే ఇసుకతో చేసినటువంటి లింగం. అది అనురాధపురం దగ్గరలోనే ఉంటుంది. అదే అట్లాగా సైకత లింగం ఒకటి, మునేశ్వర ఆలయం ఒకటి, తర్వాత తిరుకేశ్వర ఆలయం ఒకటి, తర్వాత కీరుమలై ఈశ్వరుడు ఒకటి, తర్వాత ట్రింకోమలిలో తిరుకోనేశ్వరుడు, ట్రింకోమలి 5 పంచమహాలింగాలు. వాళ్ళు ఈ పంచమహాలింగాలే శ్రీలంకను కాపాడుతూ ఉన్నాయి, రక్షిస్తూ ఉన్నాయని వాళ్ళ నమ్మకం. వాళ్ళ ఆల్మోస్ట్ భారతీయ సంస్కృతి ఉంది. నాగదేవతను పూజించడం అంతే. ఆ రకంగా నిజం చెప్పారు. ఆ రకంగా ఆ కోనేశ్వర ఆలయం చూసిన తర్వాత, కీరిమలై చూసిన తర్వాత అక్కడ నుంచి దగ్గరలోనే మనకు అక్కడనే తలైమన్నారు ఉంటుంది. ఎంత ఉత్తర జాఫ్నా తలైమన్నారంటేనే మీకు వేలుపిల్లై ప్రభాకరన్ మనకందరికీ జ్ఞాపకం. తలైమన్నారు అనేది దాదాపుగా మన చిదంబరంకు సరళ రేఖ, ఒక రేఖ గీస్తే దాదాపు 2 ఒకే సరళ రేఖలు వచ్చేటట్టుగా ఉంటాయి. ఆ తలైమన్నారు అది ఇట్లా చీలిపోయి ఉంటుంది. డెల్టా ప్రాంతంలాగా ఉంటుంది తలైమన్నారు. ఒకప్పుడు అది భయంకరమైన ప్రాంతం. అసలు శ్రీలంక ప్రభుత్వం కూడా అడుగు పెట్టడానికి సాహసించని ప్రాంతం ప్రభాకరన్ స్థావరం కదా. ఆ తలైమన్నారు. అక్కడ ఆ దీవి, ఒక చిన్నపాటి దేవులు ఉంటాయి. ఆ విపరీతమైనటువంటి అరణ్య ప్రాంతం అది. ఆ మాటకు వస్తే శ్రీలంక మొత్తమే శ్రీలంకనే ద్వీపంలో ద్వీపాలు, ఇవన్నీ ద్వీపాలు, మళ్ళీ అటవీ ప్రాంతం. ఎక్కడ చూసినా అటవీ.